తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ కింద మనం భావించవచ్చు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో కొత్త సినిమాలు విడుదలవటం అనేది మనం గత 60 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సినిమా నిర్మాతలు కూడా, దర్శకులు కూడా ఈ సమయంలో సినిమా విడుదలయ్యే విధంగా ప్రణాళిక రచించుకుంటారు. ఇక బాలయ్య బాబుకైతే పెద్ద సెంటిమెంటు, సినిమా సంక్రాంతికి విడుదలైతే సూపర్ డూపర్ హిట్ అయి తీరుతుంది అని చెప్పి. ఇంకొక సెంటిమెంట్ ఆయనకి, సినిమాలో టైటిల్లో రెడ్డి అని ఉండాలి. ఈయన కమ్మ సామాజిక వర్గం, సినిమాలో రెడ్డి అని ఉంటే ఆయనకి ఒక హిట్ అవుతుందని ఒక బలమైన విశ్వాసం. సరే, జనవరి 12న వీరసింహారెడ్డి విడుదల, 13న వాల్తేరు వీరయ్య. అంటే బాలయ్య ఒకరోజు ముందు తెర మీదకి వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వచ్చినా రెండో రోజు వస్తున్నాడు ఆయన వాల్తేరు వీరయ్య. ఈ రెండింటికి విశేషం ఉన్నది. ఈ 2 సినిమాలు నిర్మాత ఒకరే, మైత్రి మూవీ మేకర్స్. వాళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్లు. ఇంకొకటి ఉంది, చాలా విశేషం ఏంటంటే శృతి హాసన్ని హీరోయిన్గా 2 సినిమాల్లో పెట్టుకున్నారు. ఇక టీజర్లు విడుదల విషయంలో కూడా పోటీ. తర్వాత అభిమానులు ఈ మైత్రి మూవీ మేకర్స్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏమని? మా హీరో సినిమాకి మీరు ప్రచారం సరిగా చేయటం లేదు, అవతల ఆయనకి బాగా చేస్తున్నారని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు మొదలుపెట్టారు. ఇది ఇలా ఇక్కడ సాగుతుంటే ఇక ఏకంగా అమెరికాలో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమా అక్కడ నూతన సంవత్సరంగా డిసెంబర్ 31 రాత్రే సినిమా కాని సినిమా ఈ 2 సినిమాల మధ్య వారు సృష్టించింది. అక్కడ టెక్సాస్ రాష్ట్రంలో, అమెరికాలో డల్లాస్ నగరంలో తెలుగు వారందరూ ముద్దు ముచ్చటిగా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి వాళ్ళందరూ కలిసి వేడుకలు నిర్వహించుకోవటానికి నిర్ణయించుకున్నారు. ఒక హాల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలుగు వారందరూ, మరికొంతమంది భారతీయులు కూడా కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చారు. అక్కడ సాధారణంగా అన్ని సినిమా పాటలు వేస్తారు. ఒక వరుస క్రమంలో వాళ్ళకు నచ్చిన హీరోలు, వాళ్ళకు నచ్చిన పాటలు, సాంప్రదాయ పాటలు, సంగీతంతో సంబంధం ఉన్న పాటలు వేస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ జరుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి ఒక ఆయన ఊగుతూ చేతిలో గ్లాసు, ఆయన కొద్దిగా మైకం ఎక్కువై తప్ప తాగి చిల్లర వేషాలు వేసుకుంటూ కేసీ చేకూరి అనే ఆయన హాల్లోకి వచ్చాడు. ఆయన నేను తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ వింగుకి ఒక ప్రముఖ నాయకుడని ప్రచారం చేసుకుంటాడట. ఇక ఆయన ఊగుతూ జై బాలయ్య అని నినాదం, జై టీడీపీ అంటాం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్ అంటాం, ఈ రకమైన నినాదాలతో గందరగోళం సృష్టించడం మొదలెట్టాడు. దీంతో అక్కడ అన్ని మతాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, అందరి అభిమానులు ఉన్నారు. అప్పుడు ఈయన వీరసింహారెడ్డికి జై బాలయ్య అంటే వాల్తేరు వీరయ్య బ్యాచ్ రెచ్చిపోయారు. వాళ్ళు కూడా కొద్ది మోతాదు వేసుకునే ఉండారు. వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు, అసలు మందు వేసుకొని వాళ్ళ సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. వాళ్ళు కూడా వేసుకుని ఉండారు. వాళ్ళకి కిక్ వచ్చింది. అయ్యి నువ్వు జై బాలయ్య అంటావా, జై మెగాస్టార్ అన్నారు ఇంకొక వర్గం. ఇంకా కొంతమంది లేచిపోయారు, జై పవన్ కళ్యాణ్ అన్నారు.
తారలతో మొదలైన నినాదాలు, జై బాలయ్య, జై చిరంజీవి, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి రాజకీయాలు వచ్చేసినాయి. ఈ రాజకీయ పార్టీల ప్రస్తావన వచ్చేసింది. అక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ నినాదాలు వచ్చినాయో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు వాళ్ళు ఒక పాట పట్టుకొచ్చారు. ఆ ఎన్నికల సందర్భంగా 2019లో చక్కగా పాట రాయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాటని పెట్టమని చెప్పి మొదలుపెట్టాడు. రావాలి జగన్, కావాలి జగన్ అని పాట. ఈ విధంగా అక్కడ గందరగోళం నెలకొన్నది. పాపం డీజే ఆపరేటర్ ఉంటాడు, ఆయన ఒకదాని తర్వాత ఒకటి పెడతాడు. డీజే ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆయనపై దాడి చేశారు. నడుస్తూ ఉన్న వీడియోని పీకేసి మాది పెట్టి అంటున్నారు. అక్కడ ఒక పాట నడుస్తుంటే, బాలయ్య పాట నడుస్తుంటే పీకేశారు. దాంట్లో మెగాస్టార్ చిరంజీవిది పెట్టారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది పెట్టారా, అది పీకేసి కావాలి జగన్, రావాలి జగన్ అని పెట్టారు. ఇతను కేసీ చేకూరి అనే అతను ఆ డీజే ఆపరేటర్ మీద దాడి చేశాడు. ఇక మనం ఎలా అయితే ఫ్లెక్సీలు బ్యానర్లో ఇక బ్యానర్లు పైకి వచ్చేసినాయి. కొన్ని అట్టతో చేసినవి ఉన్నాయి. ఒకటేమో వీరసింహారెడ్డి బాలయ్య బాబు బొమ్మ, ఇంకోటి వాల్తేరు వీరయ్య మెగాస్టార్ బొమ్మతో ఉన్నాయి. అవి హోర్డింగులు ఉన్నాయి. ఏకంగా హోర్డింగులు ఎత్తుకొచ్చి ఆ హాల్లో హోర్డింగులు పట్టుకుని ఎగురుతున్నారు. అంటే మందు మీద ఉన్నారు కదా, వాళ్ళు విచక్షణ కోల్పోయారు. ఏం జరుగుతుందో తెలవలా. వాళ్ళ పక్కన భార్య పిల్లలుంటే ఏమైనా నియంత్రణ చేసేవారేమో. పాపం ఒంటరిగా వచ్చిన సోదరులు రెచ్చిపోయారు. ఇక చేతిలో బాలయ్య హోర్డింగు, ఇంకొకళ్ళేమో చిరంజీవి హోర్డింగులు పెట్టుకుని ఇక ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాడి, ఒకరి మీద ఒక పరస్పర దాడి. ఈ హాలు మన భారతీయులది కాదు, మన తెలుగువారిది కాదు, అద్దెకి తీసుకున్నారు. ఈవెంట్ మేనేజర్ ఎవరో నడుపుకుంటున్నారు. ఆ ఈవెంట్ మేనేజర్ సెక్యూరిటీ గార్డును లోపల పంపిస్తే ఆ సెక్యూరిటీ గార్డును కూడా అంటించారు. వాళ్ళకు కూడా తడేశారు, కొట్టారు. ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి చెప్పబోతుంటే, సముదాయించబోతుంటే ఆయన్ని తోసేశారు. ఇక తప్పని పరిస్థితిలో ఆ ఈవెంట్ మేనేజరు పోలీసుకి ఫోన్ చేస్తే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇక పోలీసులు వస్తున్నారు అనగానే ఎక్కడ వాళ్ళు అక్కడ కారులు తీసుకుని కుటుంబ సమేతంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. చివరికి దొరికింది ఎవరంటే, ఆ మందు ఎక్కువయ్యి అల్లర్చిల్లర వేషాలు తప్పదాగి ఆ కేసీ చేకూరి అనే ఆయన్ని అమెరికా పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఇప్పుడు కేసీ చేకూరి ఎవరైతే నేను ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడని చెప్పుకుంటున్నాడో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలవాలి, కలిస్తేనే మన మనుగడ, కలిస్తేనే గెలవాలని ఒక పక్క జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష ఓటు చీలకుండా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, అన్ని పార్టీలు కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట, మన రాజధాని అమరావతి రాజధాని అని ఒక నినాదంతో ముందుకు సాగుతుంటే, అమెరికాలో సముద్రాలు దాటిన కులాలు పోలా, సముద్రాలు దాటిన ఈ రాజకీయ పార్టీల గోల పోలా, ఆ వాసన పోలా. మరి ఈ రోజుల్లో అందరూ కూడా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకుంటున్న తరుణంలో అమెరికాలో వెళ్ళిన అంత వెనుకబాటుతనంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే శోచనీయమని భావిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు తంపులు, తగాదాలు, గొడవలకి మారుపేరు.
గతంలో తెలుగు వారందరూ కలిసి మొట్టమొదటిగా అమెరికాలో తానా అనే సంఘం పెట్టుకున్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అది నడుస్తూ ఉండగానే పదవుల పంపిణీ దగ్గర వివాదాలు వచ్చి ఇంకో కొత్త సంఘం వెలిచింది, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అని వచ్చింది. వీళ్ళిద్దరి మధ్యలో అవగాహనకు వచ్చి 1 సంవత్సరం తానా సభలు పెట్టండి, రెండో సంవత్సరం ఆటా పెడుతుందని అన్న తరుణంలో ఇక 3వ సంఘం వచ్చేసింది, నాట్స్, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ, నాట్స్ 3వది వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణలో కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించాడో అప్పుడు తెలంగాణ వాదులందరూ అమెరికాలో టాటా అనే సంఘం పెట్టారు. టాటా అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టాటా. ఇప్పుడు మనం అమెరికాలో ఏదో బతుకు తెరువు కోసం వెళ్ళి 4 సంఘాలు ఏర్పరచుకుని మత్తులో ఊగుతూ జోగుతూ మైమరిచి ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలవకుండా తెలుగు జాతి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించారని భారతదేశంలో ఉండే తెలుగువారు, అమెరికాలో ఉండే తెలుగువారు చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ కులాలు, ఎందుకు ఈ మతాలు, ఎందుకు ఈ విభేదాలని? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కమ్మ, కాపు, రెడ్డి ఈ కులాలు అమెరికాలో మాట్లాడటం అంటే చాలా శోచనీయం. ఇక్కడ కూడా 2024లో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దింపాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి పోటీ చేస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఓటమి సంభవిస్తుంది. అది కాకుండా తెలుగుదేశం పార్టీ మేము బలిసిపోయాం మాకు తిరుగులేదు అని అనుకున్నారా, 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి. కనుక భారతదేశంలో ఉండే, ఆంధ్రప్రదేశ్లో ఉండే జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అహం చంపుకొని కలిసికొట్టుగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు. లేదా మాకేంటి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాపు, బలిజా, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు. కనుక ఆయనకు కూడా ఉన్న 5 సంవత్సరాల్లో ఒక 2.5 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నేటికి ఒక్కసారి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి కాలేదనే భావన వాళ్ళలో ఉన్నప్పుడు ఒక అవకాశం ఇవ్వటంలో తప్పు లేదు. తెలుగుదేశం పార్టీ మితిమీరిన విశ్వాసంతో, అతి విశ్వాసంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆయన పార్టీకి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన వస్తే ఎట్టి పరిస్థితుల్లో 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన 2 అధికారంలోకి రావు. మళ్ళీ అది కలిసి వచ్చే అంశం ఎవరికంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి 2వసారి ముఖ్యమంత్రి అవటం తథ్యం. కనుక కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం. 2014లో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కలిసి పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ మహాకూటమికి మధ్య ఉండే తేడా 1% ఓట్లే. కేవలం 10 లక్షల ఓట్లే ఎన్నికను ప్రభావితం చేసి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైంది. అందుచేత ఎన్ఆర్ఐ, టీడీపీ వాళ్ళు సహనం పాటించి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంతో
అన్నదమ్ముల్లా కలిసికట్టుగా పనిచేయకపోతే ఈ డలాస్ నగరంలో టెక్సాస్లో జరిగిన పరిణామాలు ఆ రెండు పార్టీలను దగ్గర చేర్చే విధంగా ఏమాత్రం లేవు. ఇక్కడికి వస్తే హైదరాబాద్ నగరంలో ఆహా అనే సంస్థ ఎవరు పెట్టారు? అల్లు అరవింద్ పెట్టాడు. అది ఆయన దానికి ఓనరు. దానికి నిర్వాహకుడికి ఎవరిని పెట్టుకున్నాడు? అన్స్టాపబుల్ అనే కార్యక్రమం నిర్వహించడానికి బాలయ్య బాబుని పెట్టుకున్నాడు. వాళ్ళు బాగానే ఉన్నారు. అక్కడెందుకు తగాదా మీకు? అలాగే మొన్న అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్లో బాలయ్య బాబు, పవర్ స్టార్ ఇద్దరు కూడా షూటింగ్లో ఉన్న తరుణంలో హరిహర వీరసింహారెడ్డిని పలకరించాడు. దానికి పెడార్థాలు పెట్టకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళారనేది కాదు. డిసెంబర్ 27న జరిగిన అన్స్టాపబుల్ రికార్డింగ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. కనుక మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, అలాగే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది గమనించండి. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య, చంద్రబాబు నాయుడు ఒక పక్క, మరో పక్క మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, వీళ్ళందరూ కూడా చక్కగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరిళ్ళకి ఒకరు వెళుతూ వీళ్ళ తోటలో పండిన పండ్లను మరొకరి ఇళ్లకు పంపుతూ, అంటే పండిన పండ్లను వేసవిలో అయితే మామిడి పండ్లను ఒకరి తోటలోంచి మరొకరి ఇంట్లకు పంపటం, ఇలా వాళ్ళు చట్టా పట్టాలు వేసుకుని స్నేహితులుగా ఉంటే ఎక్కడో డలాస్ నగరాల్లో 7 సముద్రాల అవతల అమెరికాలో ఈ విధంగా సోదరుడు కేసీ చేకూరి ఆవేశపడి కొంచెం మందు డోసు ఎక్కువయ్యి అలా ప్రవర్తించాడు. ఇప్పటికైనా పెద్ద మనసుతో ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలను విప్పసంహరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. కమలా హ్యారిస్ అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు, తమిళనాడు వారసురాలు. రేపో మాపో ఆమె అమెరికా దేశ అధ్యక్షురాలు కాబోతా ఉంది. ఏ విధంగా బ్రిటన్కైతే భారత వారసుడు అధ్యక్షుడు ప్రధానమంత్రి అయ్యాడో అటువంటి అవకాశం వస్తున్న తరుణంలో చివరికి ఇటువంటి సంఘటనలు మన తెలుగువారి ప్రతిష్టను దిగజార్చే విధంగా కమలా హ్యారిస్ లాంటి వారికి తెలిస్తే ఆమె కూడా మన గురించి చాలా తక్కువ అంచనా వేసే అవకాశం ఉంది. కనుక హుందాగా జీవించడం మనం మరువరాదు. సముద్రాలు దాటిన తరువాత కులాలు మరవండి, మత సామరస్యాన్ని పాటించండి. ఇవన్నీ కూడా సినిమాలు, అలాగే రాజకీయ పార్టీలు కేవలం భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయండి. అమెరికాలో కలిసిమెలిసి సోదర భావంతో ఇటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా జీవించవలసిన అవసరం ఎంతైనా ఉందని భారతదేశంలోనూ అమెరికాలో నివసించే మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు భావిస్తున్నారు.